మండిపోతున్నాయి. పగటిపూట హైదరాబాద్ సహా ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనం ఒక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పగటిపూట జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకే జంకుతున్నారు. రోడ్లు జనాలు లేక వెలవెలబోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సర్రుమంటూ ఉండడంతో ముఖ్యంగా వ్యవసాయ, ఉపాధి కూలీలు, పశువుల కాపర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శివార్లలో పశువులకు తాగేందుకు నీరు లేదు. చలివేంద్రాల వద్ద సందడి పెరిగింది. సూర్యాస్తమయం తర్వాతైనా ఉపశమనం దక్కుతుందా అంటే అది లేదు. ఉక్కబోతతో చెమటలు పట్టేస్తున్నాయి. అక్కడక్కడ కొందరు వడదెబ్బతో హాస్పిటల్ పాలవుతున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో బేగం శాంతమ్మ అనే వృద్ధురాలు వడదెబ్బతో మృతి చెందింది. చిత్తూరు జిల్లాలోనూ ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతలకు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కుప్పం కృష్ణగిరి జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. విజయనగరం జిల్లాలో ఎన్నడూ లేని విధంగా సూర్యుడు సెగలు కక్కుతూ ఉండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. గుర్ల మండలం చింతలపేట సమీపంలోని కోళ్ల ఫామ్లో మంటలు చెలరేగి 7,000 కోళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో టైర్ల లోడ్తో వెళ్తోన్న లారీ దగ్ధమైంది. కర్ణాటక నుంచి పాత టైర్ల లోడ్తో కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి వస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. పాత టైర్లను రీసైక్లింగ్ చేసే పరిశ్రమకు లారీలో టైర్లను తరలిస్తున్నారు. ఈ క్రమంలో టైర్లు విద్యుత్ హైటెన్షన్ వైర్లకు తగలడంతో లారీ పూర్తిగా కాలి బూడిదైపోయింది. क्या